రైట్ సింధు మొత్తానికి చూస్తున్నాం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఇంతకుముందే సీజేపీకి సంబంధించి అభిజిత్ దీప్కే మాట్లాడడం చూసాం. సో ఆయన అనేక అంశాలు ముఖ్యంగా ఈ విజయం యువతది, అంతేకాకుండా ప్రజాస్వామ్యం గెలిచిందని చెబుతూనే యువత మీద పెట్టినటువంటి కేసులని ఎత్తేయాలి అని చెప్పేసి అభిజిత్ దీప్కే కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే రీసెంట్గా సోనం వాంగ్చుక్ ఎప్పుడైతే ఆయన తనకు సంబంధించినటువంటి నిరాహార దీక్షని ఆయన విరమించారు. సో ఆయన నిరాహార దీక్షని విరమించేటువంటి సందర్భంలో కేంద్ర మంత్రులు అక్కడికి వెళ్ళడం జరిగింది. జేపీ నడ్డా లాంటి ముఖ్యమైనటువంటి బీజేపీలో ముఖ్యమైనటువంటి నాయకులు అక్కడికి వెళ్ళడం, అంతేకాకుండా అక్కడ ఆయన విరమించేటువంటి సందర్భంలో ఆయన స్పష్టమైనటువంటి హామీ లభించింది. ఎందుకంటే లభించకపోతే సోనం వాంగ్చుక్ ఆయన తనకు సంబంధించినటువంటి ఏదైతే దీక్షను విరమించేటటువంటి పరిస్థితి లేదు. కానీ విరమించాడు అంటేనే ఖచ్చితమైనటువంటి హామీ ఉంది. ఆ విషయం కేంద్ర మంత్రులు చెప్పి ఉండవచ్చు బహుశా, అందుకనేసి ఆయన దీక్షను విరమించాడు. మరి ఈ నేపథ్యంలోనే ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తూ ఆయన కొన్ని అంశాలను చాలా స్పష్టంగా ఆయన రాజీనామా లేఖలు కూడా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే కొంతమంది కొన్ని బయటి వ్యక్తులు శక్తులు దేశంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఆందోళనకి కారణమవుతున్నాయి, విద్యార్థులని ముఖ్యంగా పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి అది వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అనేటటువంటి ఉద్దేశం ఒక పక్క, విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ ఆకాంక్షలు నెరవేరాలి అనేటటువంటి ఉద్దేశంతో నైతిక బాధ్యత వహిస్తూ నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి ఆయన రాజీనామా లేఖలు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఈ రాజీనామా లేఖ రాసినటువంటి సందర్భంలో ఏదైతే 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలతోటి తనను కలిచివేశాయని చెప్పేటటువంటి అంశాన్ని ఆయన చెప్పడమే కాకుండా పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పిల్లలు కూడా చదువు మీద కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి, అంతేకాకుండా ఈ విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ముఖ్యంగా దేశ ఐక్యత కావచ్చు, అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా భవిష్యత్తు చట్టపరమైనటువంటి చిక్కుల్లో పడకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి చాలా స్పష్టంగా అందులో రాసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా కొన్ని అంశాలు ఇక్కడ రాశారు. ఏంటి అంటే బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది చాలా మంది విద్యార్థులను తప్పుదోవ పట్టించడానికి ఆటంకాలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది నా మనసును తీవ్రంగా కలిచివేసింది. నేను ఎల్లప్పుడూ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ మీద శక్తి మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో ఉంటాను. సో కాబట్టి యువత ఆకాంక్షలు కళలు వాళ్ళకు ఉన్నటువంటి అంచనాలను ఖచ్చితంగా గౌరవిస్తాను. దాని మేరకే నేను ఇప్పుడు భారతదేశ భవిష్యత్తు మాత్రమే కాదు, యువత వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి దేశానికి సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి కొత్త పాత అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి చెందినటువంటి అభివృద్ధి చెందక ముందు ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి వారధులు కాబట్టి వాళ్ళు సో వాళ్ళ కోరుకున్నటువంటి ఆకాంక్షల మేరకు ఈ రాజీనామా చేశారని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆయన రాజీనామా చేసిన తర్వాత ఇంతకుముందు అభిజిత్ దీప్కే కూడా మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మేము చేసినటువంటి పోరాటం వల్ల ఈరోజు ఆయన రాజీనామా చేశారు, అనుకున్నది సాధించాం అంటే ఇక్కడ యువత ఏదైతే అనుకుంటుందో అది సాధించి తీరుతుంది అనేటటువంటి ఒక రకమైనటువంటి అంశాన్ని ఆయన ప్రజలోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశాడు తన వ్యాఖ్యల ద్వారా. దీంతో పాటు ఎస్పెషల్లీ ఇప్పుడు యువత మీద పెట్టినటువంటి కేసులు, ఎవరైతే అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారో ఆ కేసులన్నింటినీ కూడా ఎత్తేయాలి. సో సోనం వాంగ్చుక్ కూడా అదే డిమాండ్ కూడా చేశారట. సో చేసినటువంటి సందర్భంలో దానికి కూడా హామీ లభించిందని చెబుతున్నారు. సో ఇప్పుడు మళ్ళీ అభిజిత్ దీప్కి అదే మాట కూడా మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఆయన రిపీట్ చేసినటువంటి పరిస్థితి. సో కాబట్టి కేసులు ఎత్తేసేయాలి. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ చేసినటువంటి రాజీనామాకి వెంటనే ఆమోదం కూడా లభించే విధంగా భారత ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవాలనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సో ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటే ఎస్పెషల్లీ నీట్ మంటలు ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకి కారణమైనటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఆయన రాజీనామా లేఖలో కూడా కొన్ని అంశాలను కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మేము వచ్చే సంవత్సరం నుంచి సిబిటి పరీక్ష నిర్వహించాలని చెప్పేసాము. అలాగే హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ అంటే ప్రభుత్వ సమగ్ర విధానం ద్వారా పనిచేయాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకున్నాం అని చెప్పేసి అనేక రకాలైనటువంటి అంశాలను మేము డెసిషన్స్ తీసుకున్నాం. అయినా సరే నమ్మకం విశ్వాసం లేకపోవడం వల్ల ఈరోజు వైదొలగాల్సి వచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో చర్చలో పాల్గొన్న ప్రతినిధులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. बंद कर दिया, उसमें न्यूज़पेपर चिपका दिया, ये सब करने बहुत बचकानी बातें हैं। प्रशासन को इस किस्म से काम नहीं करना चाहिए। लोग तब भी हजारों की संख्या में यहाँ पे जुड़ रहे हैं, तो ये सब करने से कोई फायदा नहीं है। लोगों को खाना पानी एंड उनका मूवमेंट आप रोक नहीं सकते हो, असंवैधानिक है, इलीगल है। दिल्ली पुलिस इलीगल काम करना बंद कर दे, ये हमारा इमीडिएट डिमांड है। कितने बजे जाएंगे आप मीटिंग के लिए? जब बुलाएंगे अभी वो एग्जैक्ट टाइम बताएंगे फिर आएंगे। हाँ, उसके पहले भी हो सकता है।
ఎస్ రాజు, కంటిన్యూ. ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో తర్వాత ఏంటి అంటే ఇప్పుడు నీటికి సంబంధించినటువంటి చర్యలు, ముఖ్యంగా ఏదైతే ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి పరీక్షలు రాస్తున్నటువంటి పిల్లలు ఉన్నారో సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏలో ఇప్పుడు సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలి. ఎస్పెషల్లీ ఎన్టీఏ చైర్మన్ దీనికి బాధ్యత వహించాలి అనేటటువంటి డిమాండ్ రాకపోవడం ఒక పక్క, డైరెక్ట్గా ధర్మేంద్ర ప్రధాన్ని టార్గెట్ చేయడం. సో ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సో ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు. అంతేకాకుండా నిజంగానే ఈ ప్రొటెస్ట్ అంతా కూడా నీటికి సంబంధించినటువంటి అంశం చుట్టూగా తిరిగితే ఇప్పుడు నీట్ పరీక్ష నిర్వహించేటటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఖచ్చితంగా సమూలమైనటువంటి ప్రక్షాళన చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో నాకు తెలిసి ఇప్పటికే కొంతమందిని షఫిల్ చేశారు వాళ్ళ పదవుల్ని. సో కాబట్టి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సిబిఐ విచారణ కూడా జరుగుతుంది కాబట్టి సో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ప్యానెల్ మెంబర్ ఒక అతను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో ఇప్పుడు ఎవరు ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి బాధ్యతలు స్వీకరించబోతున్నారు, ఎవరికి దీన్ని ఇవ్వబోతున్నారు నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధానికి సంబంధించి ఆయన మంత్రివర్గం నుంచి తొలగించేస్తారా లేకపోతే శాఖని మార్చే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు కేంద్ర మంత్రిగా, ఎస్పెషల్ విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన రాజీనామాను ఆమోదిస్తూ ఆయనకి ఇంకొక పోర్ట్ఫోలియోని ఏమైనా అప్పగిస్తారా, అంటే ఇక్కడ శాఖలు ఏమైనా షఫుల్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటటువంటి ఒక వాదన కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్టీఏ ఎగ్జామ్కి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ ప్రత్యక్షమైనటువంటి పాత్ర లేనటువంటి పరిస్థితి. ఇక్కడ కేవలం నైతిక బాధ్యత మాత్రమే ఆయన వర్తిస్తుంది. సో నైతిక బాధ్యత మేరకు ఆయన ఈరోజు రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు ఆ పదవిలో వేరే పదవిలో ఏమన్నా అంటే వేరే పోర్ట్ఫోలియోలో ఏమన్నా ఆయనకి కేటాయిస్తారా అనేటటువంటి దాని మీద కూడా ఒక చర్చ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఇప్పుడు సిజేపీకి సంబంధించినటువంటి భవిష్యత్ ఏంటి. సో సిజేపీ ఒక టాపిక్ తీసుకునింది, ఒక సబ్జెక్ట్ తీసుకునింది, ఆ సబ్జెక్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది, యువతను తీసుకొచ్చింది. సరే దాని మీద అనేక రకాలైనటువంటి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఏంటంటే ఇది స్పాన్సర్ చేస్తున్నారు కొంతమంది, అంతేకాకుండా కొంతమంది బయట నుంచి కొన్ని శక్తులు నడిపిస్తున్నాయి, కొన్ని రాజకీయ పక్షాలు వాళ్ళ వెనక నడిపిస్తారు, ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వాళ్ళ భవిష్యత్తు ఏంటి. సో ఇప్పుడు అనుకున్నది సాధించారు. సాధించిన తర్వాత ఇప్పుడు ఒక మీమ్ పేజ్గా ఉన్నటువంటి సిజేపీ ఇప్పటి వరకు కూడా దేశంలో ప్రతిపక్షాలు ఎవరు కూడా చేయలేని అంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు థర్డ్ టర్మ్ ఉన్నారు అంటే మోడీ 3.0 అంటాం, మరి థర్డ్ టర్మ్కి వచ్చినా సరే అంటే దగ్గర 12 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 12 సంవత్సరాల వ్యవధిలో కూడా ఎవరు కూడా ఇలాంటి అంశాలకు సంబంధించి టార్గెట్ చేయలేనటువంటి పరిస్థితి. ప్రతిపక్షాలు సైతం ఈవెన్ దో ఇండియా కూటమి పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. మరి అలాంటిది ఒక సిజేపీ లాంటి ఒక మీమ్ పేజ్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది అని చెబుతున్నటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో అది ఈరోజు అనుకున్న సాధించినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇప్పుడు సిజేపీ అనేది రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారుతుందా లేకపోతే ఇది ఇలాగే మీమ్ పేజీగా ఉండి అలాగే పత్రమయ్యేటటువంటి అవకాశం ఉన్నాయా. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి ఆందోళన అంతా కూడా కేవలం సిజేపీ అండర్ కంట్రోల్లో జరిగినటువంటి పరిస్థితి లేదు, యువత అంతా కూడా స్వచ్ఛందంగా దీనికి వచ్చినటువంటి పరిస్థితి. సో యువతలో వచ్చినటువంటి మార్పుగా దీన్ని భావించాలా. సో యువతలో వచ్చినటువంటి మార్పుని కేవలం సిజేపీకి దానికి క్రెడిబిలిటీ అంటే క్రెడిట్ ఇచ్చేసి సో సిజేపీ ద్వారా జరిగినటువంటి ఆందోళన అనుకోవాలా అనే దాని మీద సర్వత్రా అయితే చర్చ అయితే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి చూడాలి అంటే అభిజిత్ దీప్కే మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఏంటి వాళ్ళ స్టెప్ ఏంటి అనేది కూడా ప్రకటించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు బీజేపీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా తీసుకునేటటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.